ట్రావెలింగ్ అంటే ప్రస్తుతం టికెట్స్ అయితే బుక్ అవడం చాలా కష్టంగా ఉన్నాయి. ఇన్ కేసు టికెట్స్ బుక్ అయినా కానీ జర్నీ అయితే డిలే అవుతుంది. అండ్ మీరు ట్రైన్ ద్వారా వస్తే కనుక ఒక ట్రైన్ అనేది అదే టైంకి వస్తుందని మనం ఎప్పుడు చెప్పలేము. ప్రస్తుతానికి 5-10 గంటలు అయితే కన్ఫామ్గా లేట్ అవుతుంది. అండ్ బస్సు అయితే ఇక్కడ వరకు ఓకే, ప్రయాగ్రాజ్కి ఒక 50 కిలోమీటర్ దూరం ఉందనంగా ట్రాఫిక్ అయితే చాలా జామ్ అవుతుంది. జనరల్గా 12 సంవత్సరాలకి ఒకసారి వచ్చే కుంభమేళాకే కొన్ని కోట్లలో జనాలు వస్తారు. ఇది 144 సంవత్సరాల తర్వాత వచ్చే కుంభమేళా కాబట్టి ప్రజెంట్ సిచ్యువేషన్ ఇలా ఉంది. ఈ కుంభమేళాకి ఫారినర్స్ వస్తున్నారు, జపాన్ నుంచి కానీ రష్యా నుంచి కానీ చాలా మంది వచ్చారు. అండ్ భారతదేశంలో కూడా ఈసారి అంతా కుంభమేళా విజిట్ చేయాలని చాలా గట్టిగా అనుకున్నారు. అందరూ వస్తున్నారు, ఎవరు మిస్ అవ్వట్లేదు. సో నేను నా తరపున మీకు ఇచ్చే సజెషన్ ఏంటంటే, ఒకసారి మీరు కుంభమేళాకు వస్తే మీతో పాటు ముసలి వాళ్ళని కానీ చిన్నపిల్లల్ని కానీ తీసుకొస్తే వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత అయితే మీదే. చిన్నపిల్లలు ఇంత క్రౌడ్లో తప్పిపోతే వాళ్ళకి ఏమీ తెలియదు. ఈవెన్ మైక్లో చెప్పినా అది విని అర్థం చేసుకునే అంత మెచ్యూరిటీ వాళ్ళకు ఉండదు, చాలా భయపడిపోతారు. అండ్ ముసలి వాళ్ళు ఇంత దూరం నడిచి వాళ్ళు చాలా ఇబ్బంది పడతారు. వన్స్ మీతో పాటు వాళ్ళని తీసుకొచ్చినట్టయితే చాలా జాగ్రత్తగా చూసుకోండి. అండ్ మిమ్మల్ని మీరు కూడా జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత మీదే. అండ్ చాలా అలర్ట్గా ఉండాలి, మనం బయటకు వచ్చాం కాబట్టి. అండ్ ఈ కుంభమేళాకి మీరు వచ్చి చాలా సంతోషంగా గంగా స్నానాన్ని ముగించుకొని ఇంటికి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.